నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ ఇండియా. ఈరోజు టాపిక్ ప్రతి మొబైల్ యూజర్ తప్పకుండా తెలుసుకోవాలి. వాట్సాప్ మెసేజెస్, ఆడియోస్, వీడియో కోర్టులో సాక్ష్యంగా చెల్లుతాయా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోని చివరి వరకు చూడండి. యశ్విత గారు, డిజిటల్ సాక్ష్యం అంటే ఏంటి? మొబైల్, కంప్యూటర్, సోషల్ మీడియా ద్వారా సేకరించిన ఆధారాలే డిజిటల్ ఎవిడెన్స్. వాట్సాప్ చాట్స్, ఎస్ఎంఎస్, ఆడియో రికార్డ్స్, వీడియోలు, స్క్రీన్ షాట్లు ఇవన్నీ కోర్టు సాక్ష్యంగా ఉపయోగించవచ్చు. యశ్విత గారు, వాట్సాప్ మెసేజెస్ను కోర్టు అంగీకరిస్తుందా? అవును, కానీ కొన్ని షరతులు ఉన్నాయి. మెసేజ్ అసలైందేనా అని నిరూపించాలి. మొబైల్ ఎవరిది అని చూపాలి. ట్యాంపర్ చేయరాదు. అందుకు 65B సర్టిఫికేట్ అవసరం. యశ్విత గారు, 65B సర్టిఫికేట్ అంటే ఏమిటి? డిజిటల్ డేటా నిజమైనదని చట్టపరంగా చెప్పే సర్టిఫికేట్. ఇది లేకుండా వాట్సాప్ మెసేజ్, వీడియో కోర్టులో ఎక్కువ విలువ ఉండదు. సాధారణంగా మొబైల్ యజమానికి లేదా టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి మాత్రమే ఈ సర్టిఫికేట్ ఇస్తారు. యశ్విత గారు, రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో లేదా ఆడియో కోర్టులో పనికొస్తాయా? కొన్ని సందర్భాల్లో పనికి వస్తుంది. బెదిరించడం, లంచం డిమాండ్ చేయడం, ఎవరినైనా వేధించడం ఇలాంటి కేసులో ఆడియో, వీడియో కోర్టుకు అంగీకరిస్తుంది. కానీ తేదీ, టైం స్పష్టంగా ఉండాలి. వీడియో కట్ చేయకుండా ఉండాలి. ఒరిజినల్ ఫైల్ అయి ఉండాలి. ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ వీడియోలు కూడా సాక్ష్యంగా వాడవచ్చు. ఎడిట్ చేసిన వీడియోలు అయితే అది చెల్లదు. తిరిగి ఎడిట్ చేసిన వారిపై, చేయించిన వారిపై రిటర్న్ కేసు పడే అవకాశం ఉంటుంది. యశ్విత గారు, కోర్టులో స్క్రీన్ షాట్ ఒక్కటి సరిపోతుందా? స్క్రీన్ షాట్ సహాయక సాక్ష్యం మాత్రమే, పూర్తి సాక్ష్యం కాదు. అసలు డేటా మొబైల్ లేదా సర్వర్ నుంచి చూపితే కేసు బలపడుతుంది. యశ్విత గారు, మెసేజ్ డిలీట్ చేస్తే కేసు నుంచి తప్పుకోవచ్చా? లేదు, డిలీట్ చేసిన సర్వర్ డేటా, బ్యాకప్, రికవరీ ఫోన్లో ఉండే అవకాశం ఉంటుంది. డిలీట్ చేయడం వల్ల కేసు ఇంకా బలపడే అవకాశం ఉంటుంది. యశ్విత గారు, పబ్లిక్కి మీరు ఇచ్చే చివరి మెసేజ్ ఏంటి? మొబైల్ చిన్నది అనుకుంటాం, కానీ అది కోర్టులో పెద్ద ఆధారంగా అవుతుంది. ఏ మెసేజ్ పంపుతున్నామో, ఏ మాట మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండాలి. చట్టం మన మాటల్ని కూడా రికార్డ్ చేస్తుంది. చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లీగల్ లిటరసీ ఇండియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. Day 7 అరెస్ట్ చేస్తే మీ హక్కులు ఏంటి అనే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.